ఏంటి, పెళ్లి కుమారుడని యూనివర్సిటీ చదువు. ఆ తర్వాత వారిద్దరికి పెళ్ళి అవుతుంది. యూదుల్లో ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత వెనక్కి తిరగడానికి లేదు. కాబట్టి అలాగనే రోసలిన్ కూడా సంవత్సర కాలం వెయిట్ చేయకపోయినా తనకి ఎప్పుడైతే ఈ సంబంధం వచ్చిందో అందరికీ తెలియపరిచింది. అలాగనే బేబీ గారు తెలియపరిచారు. మేము ఉన్నామని చెప్పాము. తన పెళ్లి ఖర్చుల్లో కూడా కొన్ని భాగాలు మేము తీసుకుంటామని చెప్పాము. అలాగనే తనను ప్రేమించి మేము తనతో నిలబడి ఉన్నాము. ఇది మేము కుటుంబంగా వచ్చాం కానీ సంఘ కాపురగా రాలేదండి. సంఘ కాపురగా ఉన్నా ఇంకొకవైపు కుటుంబస్తులుగా నేను, నా భార్య, మా మామయ్య, అత్తమ్మ, మా కుటుంబం అంతా కూడా తన వైపు తన పెళ్లి కుమార్తె కుటుంబస్తులుగా ఇక్కడికి వచ్చున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నా. ఈ యొక్క ప్రధాన కార్యక్రమంలో ఒకటి చెప్పాల్సి ఉందంటే, రోసలిన్ తెలివైంది, మంచి సేవ చేస్తుంది, గొప్ప సేవ చేస్తుంది. తెలుసా విషయం, సండే స్కూల్ మినిస్టర్లో ట్రైన్ అయింది, యూత్ మినిస్టర్లో ట్రైన్ అయింది. తను మంచి ట్రాన్స్లేటరు. ఇంకా చెప్పాలంటే మంచి వ్యక్తి, అవసరాలందరినీ ఆకర్షించగలరు. తను గొప్ప గొప్ప వ్యక్తి అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ యొక్క సాక్ష్యంని రోసలిన్ తన యొక్క పెళ్ళైన తర్వాత తన యొక్క జీవితకాలం అంతా ఈ సాక్ష్యాన్ని అంచులంచులుగా పెంచుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఎందుకు తీసుకొచ్చారంటే ప్రధాన సూచన అయిపోయిందండి. అయిపోయింది కదా, పెళ్ళికి వెళ్ళిపోతుంది.